అదే మీ పెద్దమ్మ ఆ శోభ మీ డాడీకి కనబడి ఇక నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతి చేసుకోండి అని చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారు కదా. అంటే మనం కూడా ఏ ద్వారా పెద్దమ్మ ఇమేజినరీ సృష్టించి చెప్పిద్దామంటావు మమ్మీ? ఎస్ బేబీ. మరి డాడీకి అనుమానం వస్తుందేమో. రాదు. రాత్రి నుంచి నిద్ర లేకుండా మీ పెద్దమ్మ చచ్చిందన్న బాధలో కూర్చున్న మీ డాడీ ఇంకాసేపట్లో మందు మొదలు పెడతారు. ఆ మత్తులో ఉండగానే మీ పెద్దమ్మ ఆత్మరూపంలో ఎదురుగా ప్రత్యక్షమై చెప్పడం మొదలుపెట్టిందనుకో, తను చెప్పే ప్రతి మాట ఈజీగా నమ్మడం మొదలు పెడతారు. బేబీ, ఆ ఏర్పాట్లేవో నువ్వు చూడు. సంక్రాంతి జరిగే ఏర్పాట్లు నేను చూస్తా. చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఏంటి చేసేది మీ మొహాలు? మీరు మాట్లాడుతుంది మొత్తం వాడు వినేశాడు. ఎవరు గోరింటకు? ఇంకెవడే నీ మొగుడు? మమ్మీ మమ్మీ, చెర్రీగాడి ఆత్మ వచ్చేసింది మమ్మీ, చూడు. అబ్బా, ఆ చెర్రీగాడు చనిపోయాడు గాని వాడి ఆత్మ ఆత్మ అంటూ మీరు పెడుతున్న గోల మాత్రం పోయింది కాదు. ఆత్మలు దయ్యాలు ఉన్నాయి అన్న మీ ఆలోచనల్ని భయాన్ని ముందు కట్టి పెట్టండి. అమ్మాయి అమ్మాయి అమ్మాయి, కావాలంటే నువ్వు కూడా చూడమ్మాయి. చెర్రీ ఆత్మ ఇదిగో ఈ అని బ్రష్ చేస్తోంది. ఆత్మలు ఎక్కడైనా బ్రష్ చేస్తాయా? ఏం అవుతున్నావు పిన్ని? అమ్మాయి ఒక్కసారి చూడమ్మాయి. చూడు మమ్మీ. చూస్తున్నాను. ఇక్కడ కాదు, అక్కడ 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 లేడు. అయిందా అమ్మాయి? అంటే నువ్వు దయ్యాలకే దయ్యానివి కదా. దయ్యాలకే దయ్యం ఎలా కనబడుతుంది? అందుకే నీకు కనపడ్డు, మాకు మాత్రం కనపడకుండా వదలట్లేదు. నోర్మోయ్. చూడండి, ఫస్ట్ మీరు చెర్రీగాడు దయ్యం అన్న భ్రమ నుంచి బయటికి రండి. అది మమ్మీ. అమ్మాయి ఏంటిది? బేబీ, మీ అమ్మ ఇప్పుడు వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు చూడు, దయ్యంగానో ఆత్మగానో అవతరించిన నీ మొగుడు మళ్ళీ వచ్చేస్తాడు. అవును, వచ్చేసాను. వచ్చేసావా చెర్రీ ఆత్మ బాబు? నాకు తెలుసు నువ్వు వచ్చేస్తావని, నాకు తెలుసుగా. రావడం కాదు, ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నాను. మీ ప్లాన్ని మొత్తం వినేశాను. అన్నయ్య ప్లాన్ని కాపీ కొట్టేసి శోభాచంద్ర అత్తయ్యను మీరు మామయ్య ముందు నిలబెడతారా? అది ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఆత్మవి, మాకు తప్ప మావయ్యతో సహా ఎవరికి కనపడవు. నీ మాట కూడా ఎవరికి వినపడదు. అలాంటప్పుడు నువ్వు ఏం చేసి మా ప్లాన్ ఆపగలవు? ఓహో, నా మాట ఎవ్వరికీ వినపడదనా మీ ధైర్యం? అవును. ఓకే, అయితే వినండి. అమ్మా అమ్మా, చెర్రీ అమ్మా, చెర్రీ, చెర్రీ చెర్రీ చెర్రీ, ఈ రూమ్ నుంచి చెర్రీ పిలిచినట్టు అనిపించింది. చెర్రీ ఏడి? ఇదిగో అమ్మాయి, ఇక్కడే ఇక్కడే. ఎక్కడత్తయ్య గారు? ఎక్కడా లేడుగా. ఏడి ఏడు ఏడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏడి
ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడంటే ఏం చెప్పమంటావు కోడలి పిల్ల? అబ్బాబా చెర్రీ, అబ్బా చెర్రీ ఇక్కడ లేడుగా. మరి ఈ రూమ్ నుంచే వాడి పిలుపు వినిపించింది కదా. అది టెస్టింగ్ పిలుపులే అమ్మాయి. మాకు పెట్టిన పరీక్షలో మీ అబ్బాయి ఆత్మారాం పాస్ అయ్యాడు. ఆత్మారావా? ఏంటి నక్షత్ర? పిచ్చి దానిలో మాట్లాడుకు గోరింటాకు. ఈవిడ మాటలు మీరేం పట్టించుకోకండి అత్తయ్య. ఇక్కడైతే చెర్రీ లేడు కదా, మీరిక వెళ్ళండి వెళ్ళండి. ఏంటో పండుగ పూట కూడా చెర్రీ ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఏడి ఈ చెర్రీ ఏడి? ఏంటి గోరింటాకు, నమ్మకం కుదిరిందా? కుదిరింది. మా ప్లాన్ నువ్విప్పుడు చెడగొడతావని కూడా అర్థమైంది. కానీ నిన్ను మేము బయటికి రానివ్వంగా. ఎలా బేబీ? లాకేసేద్దాం. నువ్వు పద కదలకు. గోరింటాకు. అక్కడే ఉండు. పద. నూరేసి లాకేసి వేసి. పడింది పడింది. మన ప్లాన్ ఇప్పుడు ఎలా చెడగొడతాడో నేను చూస్తాను గోరింటాకు. పద. ఇప్పుడు ఎలా వస్తాడో నేనే చూస్తాను. లాక్ చేసి మంచి పని చేసావు. అమ్మాయి అమ్మాయి బాబా ఆత్మ బాబా, నిన్ను గదిలో పెట్టి బంధించొచ్చాం కదా, నువ్వు బయటికి ఎలా వచ్చేసావు? ఇదే మీ అమాయకత్వం అంటే? నన్ను సీసాలో పెట్టి మాంత్రికుడు బంధించగలుగుతాడేమో గాని గదిలో పెట్టి మీలాంటి హంతకులు ఎలా బంధించగలుగుతారే? ఎట్టి పరిస్థితుల్లో మీ ప్లాన్ని నేను చెడగొట్టే తీరుతాను. మళ్ళీ అదే ఆత్మ దయ్యం గోలానా? ఇక మీరు మారా? అది కదమ్మాయి, వాడు పిలిస్తే వాళ్ళమ్మ మీరా పలికింది. చూడు పిన్ని, చెర్రీగాడు ఏమైపోయాడో అన్న ఆందోళనలో ఉన్న మీరా ఇప్పుడు అనుకోకుండా చెర్రీగాడు పిలిచాడు అనిపించి రావడం కో ఇన్సిడెన్స్. అర్థమైందా? అయ్యో, ఆ చెర్రీగాడు దయ్యం వచ్చాడన్న విషయం ఇక మీదటైనా పక్కన పెట్టండి. నక్షత్ర, నువ్వు ముందు ఆ శోభాక మాట్లాడుతున్నట్టుగా ఉండే వీడియో తయారు చేసే పనిలో ఉండు. అలాగే మమ్మీ. మీరు చెప్పేది విను.